హాయ్ ఫ్రెండ్, ఈరోజు మనం ఈ వీడియోలో గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. నేనైతే 8 కట్టలు తీసుకున్నాను. గోంగూర ఆకు ఎలా ఉండాలి, గోంగూరకి నిల్వ పచ్చడి చేసుకోవడానికి ఆకు ఎలా ఉండాలి. ఇది ఎక్కువగా పులుపు ఉంటుంది అన్నమాట. గోంగూర ఎలా 3 ఉన్నాయి కదా, ఇలా 3 ఆకు తీసుకోవడం వల్ల పులుపు అనేది ఎక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది నిల్వ పచ్చడికి. ఇలా ఏరుకొని దీన్ని వాటర్లో బాగా కడుక్కొని ఇలా గాలికి ఆరబెట్టుకోవాలి. తడి అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి. తడి ఉంటే పచ్చడి అనేది నిల్వ ఉండదు. తడి లేకుండా ఆరిపోయిన తర్వాత మనం గోంగూరని ఫ్రై చేసుకోవాలి. గోంగూర పచ్చడికి చిన్న ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు 1 బై 1 వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని స్మెల్ కూడా వస్తుంది. మనకి స్మెల్ వచ్చినప్పుడు ఫ్రై అయిపోయినట్టే. ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని గుప్పుడు వెల్లుల్లి గుడ్లు వేసుకోవాలి. మిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. మొత్తం వేడంతా చల్లారే వరకు ఉంచుకొని వేడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. టేస్ట్కి సరిపడా కల్లుప్పు, దీన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఎండలో కూడా పెట్టుకోవచ్చు. ఎండ లేని వాళ్ళు ఇలా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తడి అనేది లేకుండా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా మిశ్రమంలో వేసుకోవాలి ఉప్పు. మనం ఇప్పుడు ఇదే ప్యాన్లో గోంగూర పచ్చడికి తాలింపు అనేది వేసుకున్నాము. ఆయిల్ బాగా వేడయ్యే వరకు చూడాలి. ఈలోపు మనం తాలింపుకి రెడీ చేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కింది. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, ఈ పోపు అంతా బాగా ఫ్రై అవ్వాలి. అలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
15-20 వెల్లుల్లి గుడ్లు ఇలా ఒలుసుకొని లాస్ట్లో ఇందులో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఆ వేడికి ఫ్రై అయిపోతాయి. కొంచెం ఇంగువ, ఇప్పుడు తాలింపు చల్లారి పెట్టుకోవాలన్నమాట. తాలింపు చల్లారేలోపు మనం గోంగూరని వేపుకుందాం. ఒక మందపాటి కడాయిని పెట్టుకోవాలి. కడాయి బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కింది. మనం కడిగి పెట్టుకున్న ఆరబెట్టుకున్నాం కదా, ఆరబెట్టుకున్న గోంగూర ఎలా పొడి పొడిగా ఆరిపోవాలి. తడి అనేది ఏమీ లేకుండా ఆరిపోవాలన్నమాట. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇందులో పిక్కలు కానీ ఏమైనా ఉంటే తీసుకోవాలి. ఎలాంటి నార్లు కూడా ఉంటే తీసుకోవాలి. గోంగూర ఎంత పులుపున్నా సరే చిన్న చింతపండు వేయడం వల్ల ఏంటంటే ఆ టేస్ట్ బాగుంటుంది. మూత అనేది పెట్టకూడదు. మూత పెడితే మళ్ళీ మూతకు పెట్టిన ఆవిరి అంతా అందులో పడి పాడయ్యే అవకాశం ఉంది పచ్చడి. అలా కలుపుతూనే ఉండాలి పచ్చడి అనేది. అలా దగ్గరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. మనం పప్పు గుత్తుతో కానీ స్మాషర్ ఉంటుంది కదా, దాంతో కానీ ఇలా మెదుపుతూ ఉంటే మెత్తగా అయిపోతుంది. మిక్సీలో అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు. మిక్సీలో వేసుకుంటే మరీ మొత్తం పేస్ట్లో అయిపోతుంది. అలా కాకుండా మధ్య మధ్యలో ఆకు అనేది తగులుతూ ఉంటే పచ్చడి అనేది బాగుంటుంది. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అలా ముద్దలాగా అయ్యే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. నురగ అనేది ఉండకూడదు. తెల్లగా నురగ వస్తుంది కదా, నురగ కనిపించలేనంత వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆయిల్ ఒకవేళ చాలలేదు అనుకుంటే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి. స్టార్టింగ్లోనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బెస్ట్ అన్నమాట. బాగా ఫ్రై అయిపోయింది, ముద్దలా అయిపోయింది కూడా. ఇంకా మిక్సీ పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా అక్కడక్కడ ఇంకా ఏమైనా ఆకులాగా ఉండుంటే రోట్లో కానీ మామూలుగా ఎలా దంచుకోవడం ఏమైనా చేయండి, మిక్సీ వేయకండి. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని మిక్సీ పట్టుకుందాము. కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి, ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టకూడదు. మిక్సీ పట్టుకున్నాము.
ఇలా ఉండాలి. ఫైన్ పౌడర్ లాగా అయిపోతే మరీ అంతలా బాగోదు. ఇలా కచ్చాపిచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఈ ఫ్రై చేసుకున్న గోంగూర చల్లారనివ్వాలి. గోంగూర చల్లారిపోయింది. ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ పొడి అలా పొడి మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత గోంగూరలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పొడి మొత్తం గోంగూర మొత్తానికి కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా, తాలింపు పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇందులో వేసుకుందాం. తాలింపు మొత్తం గోంగూర మొత్తానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ అంతా ఇందులో కలిసిపోయేలా కలుపుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి. ఆయిల్ ఎక్కువగా ఉంటే నిల్వ అనేది ఎక్కువగా ఉంటుంది. పచ్చళ్ళు అంటే ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలి. పచ్చళ్ళకి ఏ పచ్చడైనా సరే. పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నంలో వేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. పచ్చడి ఇలా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నేను వేసుకున్న ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.